ఇవ్వు. మైదూంగా సార్. నువ్వు చేసింది చాలు, నేను తీసుకెళ్ళిస్తానులే. అర్థమైందా? మోహన్ చూడు. ఆ అమ్మాయి కనుక ఉండుంటే ఈ షర్టు తను తెచ్చి ఇచ్చుండేది, అంతేగా? అది కాదు, ఒక బైక్ కోసం ఇలా బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? నేను అప్పుడే మర్చిపోయా. నేను చదువు పూర్తి చేసి మంచి స్థాయికి వచ్చినప్పుడు నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటాను? నా కొడుకు బైక్ కొనిమ్మని ఎంత అడిగినా నేను కొనివ్వలేదని నువ్వు ఫీల్ అవుతావు. అలాంటి ఫీలింగ్స్ ఏవి నాకు కలగవురా. రే, బైక్ డేంజర్ రా. సరే, అయితే ఒక కండిషన్, నువ్వు హెల్మెట్ వేసుకొని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. థ్యాంక్ యూ నాన్న. మన రాజశేఖర్ ఉన్నాడు కదా, ఆ. బైక్ డీలరు, వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో. ఏంటి? డబ్బులు? క్యాష్ ఇక్కడ లేదు, బిల్లు ఆఫీస్కి పంపించమని చెప్పు, నేను రాజశేఖర్తో మాట్లాడతాను. ఏం మాట్లాడమే? ఓకే ఓకే, నాకు మంచి బైక్ దొరికితే చాలు. నానా, ఏంట్రా? ప్రపంచంలోనే నీకంటే మంచి నన్ను ఎవ్వరు ఉండరు. పోరా గాడిద. 25,000 ప్లస్ 30,000 సార్? టోటల్. జార్జ్, ఇప్పుడు బైక్ కొనాలంటే ఎంత అవుతుంది? ఆర్డినరీ బైక్ అయితే 60-70 వేల రూపాయలు అవుతుందండి. అదే బుల్లెట్ అయితే 1-1.5 దాకా అవుతుంది. అయ్యో, కొంప తీసి వాడు బురటే కొనుక్కొచ్చేస్తాడేమో. సార్ ఇంకా ఏ లోకంలో ఉన్నారు సార్? ఇదిగోండి, మీ ఫ్రెండ్ రాజశేఖర్ గారు ఏదో బిల్లు పంపించారు. ఒక బైకు 18 లక్షల? ఎలా ఉంది? సూపరా? ఇంకో విషయం, ఫ్యాన్సీ నెంబర్కి నేను నీలాగా డబ్బులు వేస్ట్ చేయలేదు. నువ్వే నెంబర్ 1 అయినప్పుడు ఇక వేరే నెంబర్ ఎందుకు? నువ్వు ఎవరినడి కొన్నావరా 18 లక్షల రూపాయల బైకు? అదేంటి నన్ను అలా మాట్లాడతావు? నేను నీతో ముందే చెప్పాను కదా మంచి బైక్ కొనుక్కుంటానని. మంచి బైక్ అంటే 18 లక్షల రూపాయల బైకా? నాన్న, నువ్వెప్పుడు నాతో చెప్తుంటావు కదా ఏదైనా అంతస్తుకు తగ్గట్టు ఉండాలని. నువ్వు మర్సిడీస్ బెంజ్ తోలేదు, అందుకేగా. అలాంటప్పుడు నీ కొడుకు సాదా బైక్ తోలితే నీ ప్రెస్టేజ్ తగ్గిపోదు? నీ ప్రెస్టేజ్ తగ్గే పని నేను ఎప్పుడు చెయ్యను. నన్ను బలవంత పెట్టద్దు. ఐఎమ్ వెరీ సారీ. 18 లక్షలు పెట్టి బైక్ కొన్నందువల్ల వీడి కారు నేను తీసేసుకుంటాను. అప్పుడు అన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. నాన్న, ఆస్తి పంపకాలు చేసినప్పుడు ఈ అమౌంట్ తగ్గించుకుని ఇస్తే సరిపోతుంది. నీ పెళ్లి చేసేటప్పుడు నాన్న నీకేం తక్కువ చేయలేదు. ఆ? నా పెళ్లి చేసేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా రాబట్టుకుంటాం. ఏనన్నా? నిన్ననేం లాభం లేదురా. దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇచ్చినప్పుడు దిష్టి తగలకుండా ఉండడానికి నీలాంటి వాడిని కూడా ఒకడినిస్తాడు. ఈ రోజు నుంచి నీ ఆటలు సాగనివ్వను. ఇక నీ విషయంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, అవి నువ్వు ఫాలో అవ్వాలి. అర్థమైందా? రేపటి నుంచి మన బస్ సర్వీసుల బాధ్యత నీదే. ఆఫీస్కి వెళ్ళి అక్కడి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. ఎంత రాత్రైనా అన్ని బస్సుల తాలూకు లెక్కలు, కలెక్షన్లు, అనా పైసలతో సహా నాకు అప్పచెప్పి ఆ తర్వాతే నువ్వు నిద్రపోవాలి. చెప్పింది అర్థమైందా? నాన్న, మరి నా ఎగ్జామ్స్, దానికి ప్రిపరేషన్స్? ఏం చెప్పినా ఎగ్జామ్స్, ప్రిపరేషన్స్. నువ్వు ఇదే మాట కొన్ని ఏళ్లుగా చెప్తున్నావు. ఇక నువ్వు మీ నాన్న మాట వినాలి. ఓకే బావా. నాన్న, స్టిల్ ఐ లవ్ యూ.